శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు బుధవారం రోజు మీ ఇంటి తులసి మొక్క మొదట్లో ఇదొక్కటి పెట్టి చూడండి. అమ్మ అనుగ్రహంతో మీకు సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తులసి మొక్క అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. ఒకవేళ ఎవరింట్లో అయినా సరే లేకపోతే తప్పనిసరిగా తులసి మొక్క వేసుకోవాలి. తులసి మొక్క ఇంట్లో నాటితే చాలా మంచిది. తూర్పు దిక్కున తులసి మొక్కని నాటండి. తులసి మొక్కల్లో లక్ష్మీ అమ్మవారు, విష్ణుమూర్తి కొలువే ఉంటారని శాస్త్రం చెప్తుంది. తులసి మొక్క మొదట్లో ఒక నల్ల రాయిని పెట్టి తులసి మొక్కకి నిత్యం పూజలు చేస్తే కనుక ఖచ్చితంగా ఐశ్వర్యవంతులవుతారని, ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని శాస్త్రం చెప్తుంది. వేద పండితులు కూడా వివరిస్తున్నారు. నల్ల రాయిలో విష్ణుమూర్తి కొలువే ఉంటారని శాస్త్రం కూడా చెప్తుంది. అందుకే నల్ల రాయిని తులసి మొక్క మొదట్లో పెట్టి పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయని వేద పండితులు చెప్తున్నారు. తులసి మొక్క ఆధ్యాత్మికంగా కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది. తులసి మొక్కలో ప్రతి భాగం కూడా మన శరీరానికి మేలు చేస్తుంది. తులసి చెట్టు వేరు కూడా మంచి ఔషధ గుణాలతో కలిగి ఉందని మనకి ఆయుర్వేద నిపుణులు కూడా తెలియచేస్తున్నారు. తులసి ఆకులు, తులసి చెట్టు నుంచి వచ్చే వాయువులన్నీ కూడా మన శరీరానికి మేలు చేస్తాయని శాస్త్రం చెప్తుంది. తులసి మొక్క నుంచి వచ్చే వాయువు అనేది ప్రాణవాయువుగా పిలువబడుతుంది. తులసి మొక్క నుంచి వచ్చే వాయువును పీల్చుకునే వారికి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని సైన్స్ పరంగా కూడా నిరూపించబడింది. ఎందుకంటే తులసి నుంచి వచ్చే వాయువు చాలా సుగంధ పరిమళంగా ఉంటుంది. అలాగే అందులో ఊపిరితిత్తులు శుద్ధి చేసే గుణాలు కలిగి ఉన్నాయని, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయినటువంటి మలినాలన్నీ కూడా క్లీన్ అయిపోతాయని మనకి ఆయుర్వేదం కూడా తెలియజేస్తుంది. అలాగే ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే తులసి మొక్క దగ్గర చేసిన ప్రతి పరిహారానికి కూడా మంచి ఫలితం వస్తూ ఉందని నమ్ముతూ ఉంటాము. మన ఇంట్లో ఐశ్వర్యం అనేది తగ్గిపోతూ ఉన్నా, ఇంట్లో ధనం అనేది నిలవకుండా ఉన్నా, ఎంత సంపాదించినా సరే చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. అంటే లక్ష్మీ అమ్మవారు ఇంట్లో కటాక్షం లేదని గ్రహించుకోవాలి. ఎప్పుడైతే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందో అక్కడే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉంటుందని శాస్త్రం చెప్పబడుతుంది. లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం కలిగితే చాలు, లక్ష్మీ సమేతంగా లక్ష్మి, విష్ణుమూర్తి ఇద్దరు కూడా ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటారని, ఇంట్లో భోగ భాగ్యాలు, సిరి సంపదలు వర్షాన్ని కురిపిస్తారని, ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుందని, ఇంట్లో ధనవర్షం కురుస్తుందని శాస్త్రం చెప్తుంది. ఇంత పవిత్రమైనటువంటి తులసి మొక్కను అందరూ కూడా అనునిత్యం పూజిస్తూ భక్తి శ్రద్ధలతో ఉంటారు. ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఔషధ గుణాలతో ఆధ్యాత్మిక పరంగా పండితులు తెలియజేస్తున్నారు. సాంప్రదాయ పద్ధతిలో సనాతన ధర్మాలను కూడా పూజించి భారతీయ సంస్కృతిలో ఈ తులసి చెట్టుకి చాలా విశిష్టత ఉంది. అంతేకాదు, తులసి చెట్టు మొదట్లో దీపాన్ని ఎప్పుడు కూడా పెట్టకూడదు. తులసి చెట్టు మొదట్లో దీపాన్ని పెడితే తులసి చెట్టుకు ఏదైనా సరే హాని కలిగి ఉంటుందని, ఆకులు కానీ కాడలు కానీ తులసి చెట్టుకి హాని చేసే, అంటే ఆ వేడి యొక్క ఆవిరి ఉంటుంది కదా, అప్పుడు ఆ తులసి చెట్టు అనేది పాడవుతుంది. అందుకే తులసి చెట్టు మొదట్లో దీపాన్ని ఎప్పుడు కూడా ఉంచకండి. అలాగే తులసి చెట్టు చుట్టుపక్కల ముళ్ళు, చెట్లు, అలాగే ఏది కూడా వాడకపోయిన పనికిరాని వస్తువులు, చెత్త చెదారం, అపరిశుభ్రత అనేది ఉండకూడదు. తులసి చెట్టు పక్కన అరటి చెట్టు ఉంటే చాలా మంచిది. అయితే అరటి చెట్లు విష్ణుమూర్తి కొలువై ఉంటారని శాస్త్రం కూడా చెప్తుంది. అందుకే తులసి చెట్టు మొదట్లో లేదా తులసి చెట్టు పక్కనైనా సరే అరటి చెట్టును పెంచుకోవచ్చు. నీటితో నిండుగా ఉన్న బకెట్ అక్కడ తులసి చెట్టు దగ్గర పెట్టకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. అలా పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ విడుదలవుతుంది. ఆ విడుదలవ్వడంతో ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో ఆ ప్రభావాన్ని చూపిస్తుందని మనకి శాస్త్రంలో వివరంగా చూపిస్తుంది.
మరి రేపు తులసి మొక్క మొదట్లో ఏ వస్తువు పెట్టడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే మనం రేపు బుధవారం రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి వారం ఏదైనప్పటికీ కూడా తులసి మొక్క మొదట్లో దీపం పెట్టడం వల్ల మాత్రం మర్చిపోము. మన హిందూ సనాతన ధర్మం ప్రకారం ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడింది. వారాహి అమ్మవారు పిలిస్తే పలికే చల్లని తల్లి కాబట్టి మన వారాహి అమ్మవారు ముందు అంటే తలుచుకుని తులసి మొక్క మొదట్లో ఇదొక్కటి పెడితే చాలు మన యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఇప్పుడు ఆ పరిహారం ఎలా చేయాలో మనం వివరంగా తెలుసుకుందాము. మీరు పూజ చేసే సమయంలో ఒక 5 యాలకులు అలాగే కొంచెం పచ్చకర్పూరం తీసుకొని పూజకు ఉపయోగించుకోండి. అలాగే మీరు పూజ చేసే సమయంలో 5 యాలకులు కొంచెం పచ్చకర్పూరం తీసుకొని ఒక గిన్నెలో వేసి మీరు ఏదైనా ఒక దైవం ముందు అంటే మీకు ఇష్ట దైవం ముందు వారాహి అమ్మవారి ముందు కానీ లేదంటే లక్ష్మీ అమ్మవారి ముందు కానీ లేదంటే మీ ఇష్ట దైవం ఏ విగ్రహం ముందైనా సరే పెట్టుకోవచ్చు. అలా పెట్టి పూజ చేసుకొని పుష్పాలు నైవేద్యాలు సమర్పించిన తర్వాత పూజ పూర్తయ్యాక వెంటనే పూజలో పెట్టినటువంటి ఆ యాలక్కాయలు కర్పూరాన్ని తీసుకువచ్చి తులసి చెట్టు దగ్గరికి వచ్చి మీ యొక్క ఎడమ చేతిలో ఆ వస్తువులన్నీ కూడా పెట్టుకోవాలి. ఆడవారైతే ఎడమ చేతిలో పెట్టుకోండి, మగవారైతే కుడి చేతిలో పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత తులసి చెట్టు ముందనే 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో మీకు మీరే దిష్టి తీసుకున్నట్లుగా ఈ విధంగా చేయండి. అంటే మీకు మీరే మీ చుట్టూ కూడా మీ చేతులతో ఉన్నటువంటి ఆ వస్తువులతో దిష్టి తీసుకోండి. తర్వాత ఆ యాలకులు కర్పూరం తీసుకొని తులసి చెట్టు మొదట్లో కొంచెం మట్టిని తీసి ఆ మట్టిలో ఈ కర్పూరం అలాగే యాలకులు పెట్టి అలాగే ఆ మట్టిని కప్పేయాలి. అలా కప్పిన తర్వాత మనము ఇలా చేస్తాం కదా, మనకు ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ యాలకులు కర్పూరం అనేది లాగేసుకుంటుంది. కాబట్టి రేపు బుధవారం రోజు సాయంకాలం లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ అంటే ఉదయం నుంచి సాయంకాలం లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. అంటే మీరు ఉదయం పూజ చేసినప్పుడు చేసుకున్న పర్వాలేదు, సాయంకాలం మీరు దీపం పెట్టుకుంటారు కదా తులసి అమ్మవారి దగ్గర, అలాంటి సమయంలో అయినా సరే తీసుకొని మీరు ఈ పరిహారం చేసుకున్న పర్వాలేదు. ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే దిష్టి దోషాలు మీకున్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహంతో కోటీశ్వరులు అవ్వగలుగుతారు. కోట్ల సంపాదించే మార్గాలు ఎన్నో కల్పిస్తాయి. సకల దరిద్రాలు పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు బుధవారం రోజు ఈ పరిహారం ఉదయమైనా చేసుకోవచ్చు, లేదంటే సాయంకాలం అయినా సరే చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు కర్పూరము 5 యాలకులతో ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.